హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 1 జూన్ 2026. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ఏదైతే మనకి నిఫ్టీ ఒక క్లియర్ డైరెక్షన్, ఓపెనింగ్ నార్మల్గా ఓపెన్ అయినా నేరోగా ఓపెన్ అయినప్పుడు కూడా పెద్దగా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లేకుండా నేరోగా ఓపెన్ అయినప్పుడు కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తూ ఏదైతే 23,700 ఆర్ 740 ఆర్ 750 మధ్యలో వచ్చి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కూడా ఒక 650 ఆర్ 700 మధ్యలో కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక మంచి డైరెక్షన్ని ఒక 11 o'clock కల్లా మనకు మంచి డైరెక్షన్ మార్కెట్ అయితే డ్రాస్టికల్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదైతే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. ఇక్కడ నేను మీకు ఏదైతే నిఫ్టీ చార్ట్ నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక జోన్ ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఏ విధంగా డ్రాస్టికల్గా అక్కడ మనకి ఈజీగా మనకి ఒక 40 పాయింట్స్ మనం బుక్ చేసుకోవడానికి 40 to 50 పాయింట్స్ని ఒక ఆప్షన్ ఏ విధంగా క్రియేట్ చేస్తానో దగ్గర చూపిస్తున్నాను. దీంట్లో మనకి ఏదైతే మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత ప్రతి 5 మినిట్స్కి లేదా ప్రతి 12 మినిట్స్కి లేదా ప్రతి 15 మినిట్స్కి కూడా మార్కెట్ డ్రాస్టికల్ ఫాలింగ్ కనపడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి మనకి మార్కెట్లో వచ్చి మనం క్యాచ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకుంటాం అన్నది మనకి చార్ట్స్ని చూసిన తర్వాత, చార్ట్లో ఉన్నటువంటి ప్యాటర్న్ చూసిన తర్వాత, ఆ క్యాండిల్స్ని చూసిన తర్వాత మనకు అవగాహన రావాలి. లేకపోతే మీరు అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు, మార్కెట్ రివర్స్ అవుతుందేమని ఇమీడియట్గా ఆల్రెడీ ఏదైనా సెల్లో ఉంటే మళ్ళీ కట్ చేసేయడం కానీ, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ అప్ టర్న్కి వెళ్తేమని మళ్ళీ బై చేయడం కానీ ఉండే అవకాశం ఉంటుంది. దానికి మనకు ఉన్నటువంటి లాంగ్ రన్ ఎక్స్పీరియన్స్ని బాగా ఐడెంటిఫై చేసుకుని మార్కెట్ ఎక్కడి నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు నా 3 times మనకి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఆ 3 timesలో కూడా డిఫరెంట్ టైమ్స్లో మనం దాన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఇప్పుడు మళ్ళీ నిఫ్టీ ఫస్ట్ మనకి ఏదైతే 11 o'clock దగ్గరికి వచ్చిన ఆ జోన్ ఐడెంటిఫికేషన్ దగ్గర వేయడం ఏదైతే జరిగిందో మళ్ళీ తర్వాత కూడా మనం ఏ విధంగా తీసుకున్నాం అనేది మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ కూడా మీకు చూపిస్తున్నాను. ఏదేమైనప్పుడు కూడా మార్కెట్లో ఒక డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి, డైరెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలన్నది పూర్తి స్థాయిలో మార్కెట్ మీద అవగాహన ఉండాలి. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు చార్ట్లో చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మనకి ఇండెక్స్తో పాటుగా స్టాక్స్లో కూడా ఒక సరైన పట్టు సాధిస్తే మార్కెట్లో ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చార్ట్స్ మీద పూర్తి స్థాయి అవగాహన రావాలి. దానికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ అయితే జరగాలి. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఏదైతే మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అనేది మన మార్నింగే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వితిన్ 5 minutes ఆర్ 10 minutes ఆర్ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్లోనే మనకి డిసైడ్ అయిపోద్ది. ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఎగ్జిక్యూషన్ చేసే విధానం ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తే మనకి మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఇంట్రాడే ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టాక్స్ మీద ఏదైతే ఈ ఇండెక్స్ మీద మనకి పూర్తి స్థాయి అవగాహన రావాలి. ఆ ఇండెక్స్ని ఐడెంటిఫై చేయడంలో కూడా మన యొక్క మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ యాక్షన్ ఏ విధంగా ఉన్నదన్నది కూడా మనం చూసుకుంటూ ఉంటే దాని యొక్క ఐడెంటిఫికేషన్కి ఒక క్లారిటీకి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మల్టిపుల్ వేస్లో కానీ మార్కెట్ కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే, అర్థం చేసుకోగలిగితే దాంట్లో వచ్చి మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఏదైతే మీరు కూడా బాగా ప్యాషనేట్ అయ్యండి, ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ అని నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 weeks. దానికి మనం మార్కెట్లో బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అన్నది ఎలా చూడాలి, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేస్తే ఇంప్లిమెంటేషన్ చేయడంలో మనకి కాన్ఫిడెన్స్ రావాలి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వస్తే మనకి ఒక 5 లాట్లు 10 లాట్లు వేసే బదులు ఒక 20 లాట్లు 30 లాట్లు కూడా వేయచ్చు. మనకి ఏదైతే 5,000 రూపాయలతో సరిపెట్టుకునేది ఒక 40,000 50,000 కూడా తీయచ్చు. కన్సిస్టెంట్గా ఒక 25,000 నుంచి 50,000 రూపీస్ వరకు నేను చేయగలగాలి అని అనుకుంటే ఒక 15 days మనం ఏదైతే ఒక సిస్టమేటిక్ లెర్న్, దాంట్లో బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అనేది ఐడెంటిఫికేషన్, ఎగ్జిక్యూషన్ పార్ట్లో మనకు ఉన్న కాన్ఫిడెన్స్ని బట్టి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఏదైనా మాస్టర్ క్లాస్, ఏదైనా ఆప్షన్స్ మీద పూర్తి స్థాయి గ్రిప్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. దాని దగ్గరగా మనం ఏదైతే ముందు థియరిటికల్ నేర్పిన తర్వాత ప్రాక్టికల్ లైవ్ సెషన్స్లో కూడా మనకి చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.